వెల్కమ్ టు విఆర్కే టాక్స్. హై వినోద్. బిఫోర్ కరోనా అబ్రాడ్లో సిచ్యువేషన్స్ ఎలా ఉండేవి? 2019లో 5.86 lakh స్టూడెంట్స్ యూకే అండ్ ఆస్ట్రేలియా, కెనడా, ఇండియాలో లిమిటెడ్ హైయర్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ వల్ల స్టూడెంట్స్ ఫారిన్ స్టడీస్ కోసం వెళ్తున్నారు. ఓకే, ఆఫ్టర్ కరోనా సిచ్యువేషన్స్ ఎలా ఉండేవి? ఆఫ్టర్ కరోనా పరిస్థితులు పూర్తిగా చేంజ్ అయ్యాయి. 2.6 lakhs స్టూడెంట్స్ స్టడీస్ కోసం వెళ్ళారు. 50% కంటే ఎక్కువ డ్రాప్ అయ్యింది. ఓకే, క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎలా ఉండేవి? బిఫోర్ కరోనా ఫారిన్ డిగ్రీ అంటే స్ట్రాంగ్ జాబ్ ఆపర్చునిటీస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీల్డ్స్లో స్టూడెంట్స్కి జాబ్స్ ఈజీగా వచ్చేవి. ఓకే, అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు లోన్ తీసుకుని వెళ్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్? స్టడీ కోసం లోన్ తీసుకోవడం ఓకే, బట్ అక్కడ ఏదో ఒకటి చేసి లోన్ తీర్చేద్దామనే ఆలోచన కరెక్ట్ కాదు. అబ్రాడ్ స్టడీస్ చూస్ చేసుకోవడం మంచిదంటారా? లైక్ చాలామంది బేసిక్ ప్లానింగ్ లేకుండా వెళ్తున్నారు. పక్కా ప్లాన్ చేసుకొని వెళ్ళడం మంచిది. ఓకే, బిఫోర్ కరోనా ఇండియన్ స్టూడెంట్స్ అబ్రాడ్ స్టడీస్ కోసం ఎంతమంది వెళ్ళేవారు? కరోనాకు ముందు అంటే 2019లో ఇండియా నుంచి సుమారు 5.8 లక్షల మంది అబ్రాడ్ స్టడీస్ కోసం వెళ్ళారు. ఇది పాస్ట్ 10 yearsలో ఒక రికార్డు స్థాయి సంఖ్య. ఆ సమయంలో అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ వంటి కంట్రీస్ని ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువగా ప్రిఫర్ చేశారు. అసలు ఈ ట్రెండ్ ఎందుకు పెరిగిందంటే ఇండియాలో హైయర్ ఎడ్యుకేషన్ అవకాశాలు లిమిటెడ్గా ఉన్నాయి. ఐఐటీస్, ఎంఐటీస్ లాంటి పేరు కలిగిన ఇన్స్టిట్యూట్స్లో సీట్లు తక్కువగా ఉండడం వల్ల నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ దే ఆర్ థింకింగ్ అబౌట్ అబ్రాడ్ స్టడీస్. ఇక్కడ చదివితే లైక్ మోర్ బెనిఫిట్స్ ఉంటాయని దే ఆర్ అజ్యూమింగ్. అండ్ సేమ్ టైం అమెరికా, యూకే, ఆస్ట్రేలియా దేశాలు కూడా ఫారిన్ స్టూడెంట్స్ కోసం స్కాలర్షిప్లు, వర్క్ వీసా ఇవ్వడం మొదలుపెట్టాయి. 2019 ఆ టైంలో అమెరికాలో చదువుకునే ఇండియన్ స్టూడెంట్స్ సెకండ్ ప్లేస్లో ఉన్నారు. అంటే ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి చైనా స్టూడెంట్స్ ఉండేవారు. ఓకే, ఆఫ్టర్ కరోనా సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? ఆఫ్టర్ కరోనా like situations are totally changed. In 2020 lockdown and because of the travel ban, approximately only 2.6 lakh students abroad వెళ్ళారు. మోర్ దెన్ 50% డ్రాప్ అయ్యారు. వీసా ప్రాసెసింగ్ నిలిచిపోయింది. యూనివర్సిటీస్లో క్లాసులు ఆన్లైన్లోకి మారాయి. స్టూడెంట్స్ హాస్టల్స్ కూడా క్లోజ్ అయ్యాయి. చాలామంది ఇప్పటికే వెళ్ళిన స్టూడెంట్స్ రిటర్న్ అయ్యారు. బట్ 2021 నుంచి సిచ్యువేషన్ కొంచెం స్టేబుల్ అయింది. Institutes conducting hybrid model classes due to the pandemic effect. Around 7.5 lakh students in 2022లో అబ్రాడ్కి వెళ్ళారు. నెక్స్ట్ వచ్చేసరికి 2023లో నెంబర్ ఇంక్రీజ్ అయింది. 8.9 lakhs స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్ళారు. అంటే ఆఫ్టర్ కరోనా మళ్ళీ స్టూడెంట్స్ ఫారిన్ స్టడీస్పై ఇంట్రెస్ట్ చూపించారు. కానీ ఇప్పుడు అది అవకాశం కోసం కంటే సోషల్ స్టేటస్ కోసం అనే భావనగా మారింది. ఓకే, బిఫోర్ కరోనా జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉండేవి? క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉండేవా లేవా? బిఫోర్ కరోనా జాబ్ మార్కెట్ చాలా స్ట్రాంగ్ ఉండేది. ప్రత్యేకంగా టెక్, ఇంజనీరింగ్, హెల్త్ కేర్, బిజినెస్ మేనేజ్మెంట్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు విస్తారంగా ఉండేవి. ఉదాహరణకు అమెరికాలో ఓపీటీ అనే విధానం విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత 12 నుంచి 36 నెలల వరకు అక్కడ పని చేయగలిగేవారు. అదే సమయంలో ఆస్ట్రేలియా, యూకే దేశాలు కూడా పోస్ట్ స్టడీ వర్క్ వీసా అనే ప్రోగ్రాంలు ఇచ్చేవి. దాంతో విద్యార్థులు చదువు పూర్తయ్యాక మంచి జీతాలతో ఉద్యోగాలు సంపాదించి రుణాలు సులభంగా చెల్లించగలిగేవారు. అప్పట్లో ఫారిన్ డిగ్రీ గ్యారంటీ జాబ్ అనే నమ్మకం సమాజంలో బలంగా ఉండేది. అక్కడ జాబ్ చేసేవారు గతంలో చదువుకోవడానికి వెళ్ళిన వారు. వాట్ దే ఆర్ సెడ్ లైక్ బేస్డ్ ఆన్ జాబ్ మార్కెట్ బిఫోర్ కరోనా క్యాంపస్ ప్లేస్మెంట్ బాగానే ఉండేవి. జాబ్ పోర్టల్స్ ద్వారా కూడా ప్లేస్మెంట్స్ బాగానే జరిగేవి. ఓకే, ఆఫ్టర్ కరోనా జాబ్ సిచ్యువేషన్స్ ఎలా ఉంది? ఆఫ్టర్ కరోనా వరల్డ్ ఎకానమీ అనేది కొలాప్స్ అయింది. థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ లే ఆఫ్ చేశాయి, హైరింగ్ హోల్డ్లో పెట్టాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ కంపెనీలను చూసుకుంటే అమెజాన్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ అన్ని కంపెనీలు కూడా వేలల్లో ఉద్యోగాలను తగ్గించాయి. ఈ చేంజెస్ స్టూడెంట్స్ని డైరెక్ట్గా ఎఫెక్ట్ చేశాయి. చదువు అయిపోయాక ఓపీటీ లేక H1B వీసా పొందడం చాలా కష్టమైంది. ఓపీటీ ఎక్స్టెన్షన్ పీరియడ్ కూడా రెడ్యూస్ చేశారు. అలాగే వర్క్ పర్మిట్ అప్లికేషన్ కూడా పాజ్లో పెట్టారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో కొత్తగా గ్రాడ్యుయేట్స్ అయిన ఇండియన్ స్టూడెంట్స్ తమ ఫీల్డ్స్కి రిలేటెడ్ జాబ్స్ కాకుండా రీటైల్, ఫుడ్ డెలివరీ, సర్వీస్ సెక్టార్లో పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారు. ఇది టెంపరీగా సర్వైవ్ అవ్వడానికి ఓకేగా ఉన్నా కెరీర్ వైజ్ గ్రోత్కి మాత్రం కష్టం అవుతుంది. ఓకే, ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ లోన్ తీసుకుని అబ్రాడ్ వెళ్తున్నారు. ఆ లోన్ కట్టడానికి ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారా? రైట్ నో ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఇండియాలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ సాధారణంగా అబ్రాడ్ స్టడీస్ కోసం 20 నుంచి 50 లక్షల వరకు ఎడ్యుకేషనల్ లోన్ తీసుకుంటున్నారు.
కానీ స్టడీ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ దొరకకపోతే ఈఎంఐ పే చేయడం చాలా కష్టమవుతుంది. చాలామంది స్టూడెంట్స్ పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ రెంట్, ఫుడ్ లాంటి మేనేజ్ చేస్తున్నారు, కానీ కొంతమంది స్టూడెంట్స్ ఈఎంఐ పే చేయడానికి కష్టమవుతుంది. కొన్ని కంట్రీస్‌లో వీసా రిస్ట్రిక్షన్స్ వల్ల ఫుల్ టైమ్ జాబ్ చేయడానికి పర్మిషన్స్ ఉండవు. లైక్ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు మినిమమ్ వర్క్ అవర్స్ అనేవి కంపల్సరీ అక్కడ ఉంటాయి. ఇన్ కేస్ స్టూడెంట్స్ ఎక్స్ట్రా వర్క్ చేస్తే వీసా ఎక్స్టెన్షన్‌కి ప్రాబ్లమ్ అవుతుంది. అందుకే చాలామంది ఫైనాన్షియల్ ప్రెషర్‌లో ఉంటున్నారు. కొందరు ఎక్కువ స్ట్రెస్‌కి గురై మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు అన్న న్యూస్ కూడా బయటకొచ్చింది. పార్ట్ టైం జాబ్ వల్ల స్టడీస్‌పై ఫోకస్ చేయలేకపోతున్నారా? వర్క్ ప్రెషర్ వల్ల స్టడీస్‌పై ఇంపాక్ట్ పడుతుందా? పార్ట్ టైమ్ జాబ్స్ స్టూడెంట్ లైఫ్‌లో బేసికల్లీ 2 టైప్స్ ఉంటాయి. కాస్ట్ ఆఫ్ లివింగ్ కోసం వెళ్ళిపోతుంది. అలాగే దీని వలన మరికొందరికి చదువు మీద ఇంపాక్ట్ అవుతుంది. చాలామంది స్టూడెంట్స్ రోజుకు సుమారు 6-8 గంటల రాత్రి వేళల్లో రెస్టారెంట్స్, డెలివరీ జాబ్స్, గ్యాస్ స్టేషన్స్‌లో వర్క్ చేస్తున్నారు. ఆ తర్వాత క్లాసెస్‌కి వెళ్ళడం కష్టమవుతుంది. సో, ఈ కారణం వలన అసైన్‌మెంట్స్ లేట్ అవుతున్నాయి. ప్రోగ్రెస్ తగ్గుతుంది. చివరికి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి టైం దొరకడం లేదు. ఈ సిట్యుయేషన్ డేంజర్‌గా ఉంది. ఎందుకంటే చదువు కంప్లీట్ అయిన తర్వాత జాబ్ మార్కెట్‌లో కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది. కొంతమంది స్టూడెంట్స్‌లో స్కిల్స్ లేకపోవడం వలన జాబ్స్ రావడం కష్టమవుతుంది. దీంతో చివరికి మన స్టూడెంట్స్ పార్ట్ టైమ్ జాబ్స్‌లోనే ఉండిపోతున్నారు. అబ్రాడ్‌లో స్టడీస్ ఇప్పుడు అందరూ ఫ్యాషన్ అనుకుంటున్నారు. దీని మీద మీ ఒపీనియన్? అవును. ఇప్పుడు అబ్రాడ్ ఎడ్యుకేషన్ కొంతమందికి ఫ్యాషన్‌గా మారిపోయింది. నిజంగా ఎడ్యుకేషన్ కాకుండా సోషల్ స్టేటస్ అయింది. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, టిక్‌టాక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఫారిన్ లైఫ్‌ని, అక్కడ ఉన్న కల్చర్‌ని చాలా అందంగా చూపించడం వలన అందరూ అట్రాక్ట్ అవుతున్నారు. దాని వలన చాలామంది స్టూడెంట్స్ ఎన్ఆర్ఐ అవ్వాలి, అమెరికాలో సెటిల్ అవ్వాలి అన్న ఐడియాలో మునిగిపోతున్నారు. కానీ డ్రీమ్స్ వెనక ఉన్న రియల్ ఛాలెంజెస్ గురించి ఎవరు ఆలోచించడం లేదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్‌పెన్సెస్, వీసా రూల్స్, జాబ్ మార్కెట్ ఇవి చాలా కష్టంగా ఉంటాయి. ఎవ్వరూ వీటి గురించి కన్సిడర్ చేయరు. పేరెంట్స్ కూడా మా పిల్లలు అబ్రాడ్‌లో చదువుతున్నారు అన్న ప్రైడ్‌లో ఎక్కువ మొత్తంలో లోన్స్ తీసుకుంటున్నారు. ఇది ఫ్యాషన్ ఇష్యూ కాదు. ఫ్యూచర్‌ని స్మార్ట్‌గా ప్లాన్ చేయాల్సిన ముఖ్యమైన అంశం. ఓకే. ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో స్టూడెంట్స్ ఏ కంట్రీని చూస్ చేసుకుంటున్నారు? బేసిక్‌గా చూసుకుంటే స్టూడెంట్స్ వారికి కావాల్సిన టెక్నాలజీ ఆర్ సెగ్మెంట్‌ని బట్టి చూస్ చేసుకుంటున్నారు. లైక్ ఇక్కడ మీరు చూస్తే మోస్ట్‌లీ టాప్ ఏరియాస్ ఇవే. యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్‌లో ఎక్కువగా పెరుగుతుంది. కానీ గమనించాల్సిన పాయింట్ ఇది. ఈ కంట్రీస్ కూడా ఇప్పుడు స్టడీస్ వీసా తర్వాత జాబ్ ఇష్యూ విషయంలో స్ట్రిక్ట్ అవుతున్నాయి. ఓకే. ఎందుకు అక్కడ అదర్ కంట్రీ స్టూడెంట్స్‌పై నెగటివిటీ ఎక్కువ ప్రచారం జరుగుతుంది? మీరన్నట్లు కొన్ని కంట్రీస్‌లో లైక్ ఎస్పెషల్లీ యూకే, ఆస్ట్రేలియాలో ఈ ఇష్యూలు పెరుగుతున్నాయి. బికాస్ ఆఫ్ ద కంట్రీ స్టూడెంట్స్ ఎక్కువ అవ్వడం వలన లోకల్స్‌కి ఎంప్లాయ్‌మెంట్ తగ్గుతుంది. స్టూడెంట్స్ అక్కడ ల్యాండ్ అవ్వగానే ముందుగా పార్ట్ టైమ్ జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారు. మరికొందరు ఫ్రెండ్స్ ద్వారా ముందే జాబ్ సెట్ చేసుకుంటున్నారు. సో, ఇలా జరుగుతుండటంతో లోకల్స్‌కి అవకాశాలు రాను రాను తగ్గిపోతున్నాయి. ఆ సిట్యుయేషన్స్ వలన కొన్ని ప్లేసెస్‌లో రేసిస్ట్ అటాక్స్, సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. 2024లో ఆస్ట్రేలియా, లండన్‌లో ఇండియన్ స్టూడెంట్స్‌పై, అలాగే ఇతర దేశాల స్టూడెంట్స్‌పై కూడా అటాక్స్ జరిగినట్లుగా న్యూస్‌లో కవర్ అయ్యాయి. ఇవి రేర్ కేసెస్ అయినా స్టూడెంట్స్‌లో సేఫ్టీ కన్సర్న్స్ పెరిగిపోతున్నాయి. ఓకే. ట్రంప్ తీసుకొచ్చిన నిర్ణయం వల్ల ఇండియన్ స్టూడెంట్స్‌పై ఎలాంటి ప్రభావం పడుతుంది? ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మరియు కరెంట్ యూఎస్ పొలిటికల్ ఎన్విరాన్మెంట్ అదర్ స్టూడెంట్స్ కోసం స్ట్రిక్ట్ అవుతుంది. కొత్త H1Bలో చేంజెస్ చేశారు. లైక్ వీసా ఫీజు వచ్చేసి పెంచారు. ప్రయారిటీ అమెరికన్ వర్కర్స్‌కి మాత్రమే ఉంటుంది. ఓపీటీ ఎక్స్టెన్షన్ లిమిట్‌ని రెడ్యూస్ చేశారు. ఈఏడీ ఆటో ఎక్స్టెన్షన్ స్టాప్ అయింది. దాంతో ఇండియన్ స్టూడెంట్స్ కోసం స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ దొరకడం చాలా టఫ్ అయిపోయింది. ఓపీటీ ఫినిష్ అయిన వెంటనే కంట్రీ లీవ్ అవ్వాల్సి వస్తుంది. దాంతో ఇండియన్ స్టూడెంట్స్ కోసం స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్స్ దొరకడం చాలా టఫ్ అయిపోయింది. ఓపీటీ ఫినిష్ అయిన వెంటనే కంట్రీ లీవ్ అవ్వాల్సి వస్తుంది. ఈ చేంజెస్ వలన స్టూడెంట్స్ కొంతమంది సైకలాజికల్ స్ట్రెస్‌కి కూడా గురవుతున్నారు. యూఎస్‌లో చదవాలనుకునే స్టూడెంట్స్ ఇప్పుడు కెనడా, జర్మనీ వంటి ఆల్టర్నేటివ్ కంట్రీస్‌ని కన్సిడర్ చేస్తున్నారు. ఓకే. ఈ సిట్యుయేషన్‌లో ఇండియన్ స్టూడెంట్స్ ఏం చేయాలి? అబ్రాడ్ స్టడీస్ చూస్ చేసుకోవాలా వద్దా? ఫస్ట్ ఫారిన్ ఎడ్యుకేషన్‌ని ఫ్యాషన్‌గా కాకుండా ప్రాపర్ ప్లానింగ్ చేసుకోవాలి. వెళ్ళే ముందు లైక్ ఆ కంట్రీలో జాబ్ మార్కెట్, వీసా రూల్స్,
కాస్ట్ ఆఫ్ లివింగ్ అన్నీ రీసెర్చ్ చేసుకోవాలి. లోన్ తీసుకుంటే దాన్ని రీపే చేయడానికి ప్లాన్ ఉండాలి. స్టడీస్తో పాటు ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్, స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలి. మోస్ట్లీ ఇంటర్న్షిప్స్ ఆర్ మినిమం ఎక్స్పీరియన్స్ ఉంటే అబ్రాడ్లో స్టడీ అయిపోయిన తర్వాత జాబ్ రావడానికి కొంచెం ఎక్కువ పాసిబిలిటీస్ ఉన్నాయి. లైక్ ఇక్కడ స్టడీస్ అయిపోయాక అబ్రాడ్ స్టడీ ప్రాసెస్ అయ్యే గ్యాప్లో మినిమం ఇంటర్న్షిప్ అన్నా చేయడం వలన బెనిఫిట్స్ ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.